నమస్తే, వెల్కమ్ టు ప్లేస్ టీవీ తెలంగాణ. ఇదంతా కూడా హిడ్మా తిరిగినటువంటి అడవులు. ఇవన్నీ కూడా దట్టమైన అడవుల మధ్యలో ఉన్నాం ప్రస్తుతానికి. మనం ఏదైతే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పూర్తిగా సిఆర్పిఎఫ్ ఆధీనంలోకి అయితే ఈ ప్రాంతం వచ్చేయడం జరిగింది. ఇంకా అనేక మంది కొంత బాధతో ఉన్నారు. ఈ ప్రాంతంలో ఎట్లా ఉంది హిడ్మా మరణం తర్వాత? నిజంగానే గతంలో హిడ్మా వల్ల ఈ ప్రాంతంలో ఏమన్నా న్యాయం జరిగిందా? ఇంకా అనేక అంశాలను తెలుసుకునే భాగంగా, అలాగే హిడ్మా తల్లిని చూపించే ప్రయత్నంగా, అధికారులు తనతో చెప్పినటువంటి మాటలను తెలుసుకునే ప్రయత్నంగా ఈ ప్రాంతం అంతా తిరగడం జరుగుతూ ఉంది. ఇదే ప్రాంతం నుండి వెళ్తూ ఉంటే అడవి బాటలో 8 కిలోమీటర్లు వెళ్తే హిడ్మా ఇంటికి చేరుకుంటామని చెప్తే ఆ దారిని బట్టి నడుస్తూ ఉన్నాం. సరే, వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అలాగే హిడ్మా గురించి అనేక విషయాలు, అలాగే ఈ ప్రాంతంలో మావోయిస్టులు చేసినటువంటి అభివృద్ధులు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి కార్యకలాపాలు కావచ్చు తెలుసుకుంటూ ప్రయాణం అయితే కొనసాగిస్తూ ఉన్నాం. చూసుకుంటూ వెళ్దాం. ఆ పూర్తి వీడియోను మీకు రేపు అందించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో సిగ్నల్ లేవు. ఈ వీడియోను కూడా పంపడానికి దాదాపు ఎవరిదైనా ఈ ప్రాంతం వాళ్ళది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎయిర్టెల్ నెట్వర్క్ అనేది రావడం లేదు. ఇక జియో తప్ప ఇక్కడ వేరే సిగ్నల్ రాదని చెప్తా ఉన్నారు. ఈ వీడియోను ఒకసారి షార్ట్ రూపంలో మీకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇంకా అనేక సమాచారాలు, ఇంకా అనేక విషయాలు, ఈ ప్రపంచానికి తెలియని విషయాలు, అంటే ఈ సమాజానికి తెలియని విషయాలను చూపించే ప్రయత్నంగా అవిబాట పట్నం ఇవన్నిటిని మీ ముందుకు తీసుకొస్తూ అనేక విషయాలు మీకు తెలియజేస్తామని చెప్పేసి, మిమ్మల్ని అనేక తెలియని విషయాలు మీకు తెలియపరచామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ వీడియో ఫుల్ వీడియో వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూస్తున్న ప్లేస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్.